ఢిల్లీలో దొంగ ఓట్లపై ఆప్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ 2 సార్లు దొంగ ఓట్లతోనే గెలిచి సీఎం అయ్యారని బీజేపీ విమర్శించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటలు తూటాలు పెళ్తున్నాయి. బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ కొత్త రకం ఆపరేషన్ లోటస్ ను చేపట్టిందని ఆరోపించారు. బీజేపీ ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేస్తుందన్నారు. ఓటమి భయంతో సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ఈ కుట్రను అమలు చేస్తుందన్నారు కేజ్రీవాల్. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం ఖాయమన్నారు కేజ్రీవాల్. 15 రోజుల్లో 5,000 మంది ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తులు తీసుకున్నారని, 7,500 మంది కొత్త ఓటర్లను చేర్పించేందుకు అప్లికేషన్లు వచ్చాయని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు కేజ్రీవాల్. 12% ఓట్లను తారుమారు చేసి గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. नई दिल्ली विधानसभा का इनका ऑपरेशन लोटस 15 दिसंबर से चालू हुआ है. 15 दिसंबर से आज तक यानी कि 15 दिन में इन्होंने लगभग 5,000 एप्लीकेशन डिलीशन की डाली है. 5,000 वोटर्स डिलीट करने की एप्लीकेशन 15 दिन में डाली है और लगभग 7,500 एप्लीकेशन इन्होंने एडिशन की डाली है. मैं आप लोगों की जानकारी के लिए बता दूं कि चुनाव आयोग ने 7,500 एप्लीकेशंस एडिशन की, 7,500 वोट ऐड कराने के लिए और 5,000 वोट डिलीट कराने के लिए. और मेरी विधानसभा में टोटल वोट 1,06,000 हैं. 1,06,000 में से लगभग 5% वोट ये डिलीट करवा रहे हैं. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను కొట్టిపారేశారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్. ఓటమి భయంతో కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో 14 లక్షల ఓట్లు, 2019 ఎన్నికల్లో 9 లక్షల ఓట్లను అక్రమంగా చేర్పించి కేజ్రీవాల్ గెలిచారని అన్నారు. ఈసారి కూడా అదే కుట్రను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 80 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్.